భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ ఈ నిజాన్ని వెస్ట్రన్ దేశాలు ఎన్నడూ యాక్సెప్ట్ చేయవు. పైగా భారత్లో ఏదో జరిగిపోతోందని నివేదికల పేరిట బురద చల్లటానికి ముందుంటాయి. పశ్చిమ దేశాల మీడియాది అదే తీరు. సిఏఏ విషయంలో అల్ జజీరా, పాకిస్తాన్ టార్గెట్ కిల్లింగ్ ఎపిసోడ్లో ది గార్డియన్ అలాంటి రాతలే రాశాయి. ఈ క్రమంలోనే విదేశాంగ మంత్రి జైశంకర్ వెస్ట్రన్ మీడియా మైండ్ బ్లాంక్ అయ్యే కౌంటర్ ఇచ్చారు. విదేశీ మీడియా విమర్శలతో రాజకీయం చేస్తుంది అంటూనే మరోసారి మన జోలికి రాకుండా దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు. ఇంతకు మన దేశ ఎన్నికల్లో విదేశీ మీడియా చేస్తున్న కుట్రలేంటి? జైశంకర్ మార్క్ కౌంటర్తో అయినా వెస్ట్రన్ మీడియాలో మార్పు వస్తుందా? విదేశీ మీడియా ఇండియాపై విషం చిమ్ముతోందా? అల్ జజీరా, ది గార్డియన్ కథనాల కుట్రలు అవేనా? వెస్టర్న్ మీడియాకు జైశంకర్ మార్కు కౌంటర్ ఏంటి? ఆధునిక ప్రపంచ చరిత్రలో మతపరంగా విభజించబడిన ఏకైక దేశం భారత్. అక్రమంగా చొరబడ్డ బ్రిటిషర్లు దేశం విడిచిపోయేటప్పుడు ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు. అఖండ భారత్ని మత ప్రాతిపదికన ముక్కలు ముక్కలు చేసి పోయారు. భిన్న మతాలు, విభిన్న సంస్కృతులు ఉన్న ఈ దేశం బతికి బట్టకట్టడం అసాధ్యమని బహిరంగంగానే ప్రకటనలు చేశారు. కానీ భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరుగా భారత్ నిలిచింది. ఎవరైతే ఇండియా నిలబడలేదని విమర్శించారో వారినే ఆర్థికంగా అధిగమించి 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అంతర్జాతీయ రాజకీయంలోనూ తనకంటూ ఓ స్థానం సంపాదించుకుని అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది. అందుకే ప్రపంచంలోని చాలా దేశాలు మనతో స్నేహాన్ని కోరుకుంటున్నాయి. కానీ పాశ్చాత్య దేశాలు మాత్రం భారత్ ఎదుగుదలను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయి. పైకి స్నేహహస్తం చాస్తూనే వీలు చిక్కినప్పుడల్లా విషం చిమ్ముతున్నాయి. ఇప్పుడు ఆ దేశాల మీడియాది అదే తీరు. ఈ వైఖరే విదేశాంగ మంత్రి జైశంకర్ లోనూ ఆగ్రహానికి కారణమైంది. Today, when people respect us, yes, I get a lot of these noises from the Western press. And if they criticize our democracy, it's not because they lack information. It is because they think they are also political players in our election. That is the reason. You know, I read an article today where some Western media said, you know, it is so hot in India. Why are they holding elections at this time? Now, I read that article and I wanted to say, listen, in that heat, my lowest turnout is higher than your highest turnout in the best weather. విదేశీ మీడియా భారత ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తోంది. వారికి మన దేశానికి సంబంధించి సరైన సమాచారం లేదు. ఎందుకంటే వారు కూడా మన దేశ ఎన్నికల్లో రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని చూస్తున్నారు అనేది జైశంకర్ మాట. అందుకు ఓ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. తాను విదేశీ మీడియాలో కథనాలు చదివానని, భారత్లో అత్యధిక వేడి ఉన్న సమయంలో ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారు అని హెడ్లైన్ పెట్టినట్లు చెప్పారు. ఆ మీడియా కథనాలకు జైశంకర్ మార్క్ కౌంటర్ ఏంటో తెలుసా? వెస్టర్న్ దేశాల కంటే ఓటింగ్ శాతం భారత్లోనే ఎక్కువని. మన దేశంలోని రాజకీయాలను ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచ రాజకీయాలు ప్రస్తుతం భారత్లోకి చొరబడాలని భావిస్తున్నాయి. విదేశీ మీడియా మన ఎన్నికల వ్యవస్థలో భాగమని భావిస్తోంది. కానీ పాశ్చాత్య మీడియా ఆలోచనలకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది. విదేశీ మీడియా కథనాల్ని తిప్పికొట్టాలి. మన ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘంపై విదేశీ మీడియా విమర్శలు చేస్తోంది అని జైశంకర్ అన్నారు. నిజానికి ఫారిన్ మీడియాపై జైశంకర్ ఈ తరహా కామెంటు చేయడానికి ఇటీవల జరిగిన పరిణామాలే కారణం. సిఏఏ విషయంలో పాశ్చాత్య మీడియా హద్దులు దాటింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, యూరోప్ ఇలా చాలా దేశాల మీడియా సంస్థలు భారత్లో ముస్లింల పట్ల ఘోరాలు జరిగిపోతున్నాయంటూ గొంతులు చించుకుంటున్నాయి. భారత పౌరసత్వ చట్టం నుంచి ముస్లింలను విస్మరించారు అనేది హెడ్లైన్ గా మారిపోయింది. భారత వ్యతిరేక ప్రచారం, ముస్లింలను బాధితులుగా చూపించడం ఆ సంస్థల విధానంగా మారిపోయింది. మోడీ సర్కారు సిఐఏను నోటిఫై చేసిన నాటి నుంచి భారత్లో ముస్లింలు వివక్షకు గురవుతున్నారంటూ అడ్డగోలు ప్రచారం చేస్తున్నాయి. ఖతార్ కేరఫ్గా నడిచే అల్ జజీరా మీడియా సంస్థ సిఐఏను ముస్లిం వ్యతిరేక చట్టంగా ప్రచారం చేసింది. నిజానికి సిఐఏ చట్టంలో ఎక్కడా ముస్లింల ప్రస్తావన లేదు. అయినప్పటికీ ఎన్నికలకు కొద్ది వారాల ముందు భారత్ ముస్లిం వ్యతిరేకమైన పౌరసత్వ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది అనే శీర్షికతో అల్ జజీరా వ్యాసాన్ని ప్రచురించింది. అయితే భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
అల్ జజీరా కుట్రను తిప్పికొట్టింది. తప్పుదోవ పట్టించే కథనమంటూ దుయ్యబట్టింది. అల్ జజీరా ఇంగ్లీష్ మీడియా భారత అంతర్గత వ్యవహారమైన సిఏఏ గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది. ఆ చట్టం ముస్లిం వ్యతిరేకమంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది. మతంతో సంబంధం లేకుండా ఏ భారతీయ పౌరుడి పౌరసత్వాన్ని సిఏఏ తొలగించదు. ఆ చట్టం ఏ మతానికి, సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. భారత్కు పొరుగు దేశాలైన ఆఫ్ఘన్, పాక్, బంగ్లాదేశ్లలో అణచివేతలకు గురైన మైనారిటీలకు భారతదేశ పౌరసత్వం ఇచ్చే చట్టం మాత్రమే అది అని పిఐబి వివరణ ఇచ్చింది. కానీ సమస్య అల్ జజీరాతో మాత్రమే కాదు. ఆ లిస్టులో చాలా అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. పాశ్చాత్య మీడియా సంస్థలు చాలా వరకు భారత పట్ల విషం చెబుతూ ప్రపంచమంతటా భారత్పై విద్వేషాన్ని రగిల్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. వాటి లక్ష్యం సిఏఏ విషయంలో వీలైనంత రచ్చ చేయాలన్నదే. మరోవైపు యూకేకి చెందిన ది గార్డియన్ కూడా అలాంటి కుట్రలే చేసింది. భారత్కి ముప్పుగా ఉందనుకున్న వాళ్ళని టార్గెట్ చేసి హతమారుస్తున్నారంటూ ది గార్డియన్ ఓ కథనాన్ని వదిలింది. 2019 పుల్వామా అటాక్ తర్వాత ఇప్పటి వరకు 20 మందిని చంపినట్టు వెల్లడించింది. పాకిస్తాన్లో నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే ఈ లెక్కలు చెబుతున్నట్టు వివరించింది. భారత అధికారి గురించి ప్రస్తావిస్తూ రష్యా, ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ వర్గాల పనితీరుని వివరించింది. ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ విభాగం మొసాద్, రష్యా ఇంటెలిజెన్స్ కేజీబీ ఇదే విధంగా వేరే దేశాలను వ్యక్తులను చంపిస్తున్నాయని, ఈ దేశాల నుంచే భారత్ స్ఫూర్తి పొందిందని ఆరోపించింది. అంతేకాదు పాక్ అధికారులు ఈ హత్యలకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తమకు అందించినట్టు స్పష్టం చేసింది. అయితే వీటిని వెరిఫై చేయలేదంది. ఓవరాల్ గా ఆ నివేదిక సారాంశం ఏమిటంటే భారత ఇంటెలిజెన్స్ కి చెందిన స్లీపర్ సెల్స్ పాకిస్తాన్లో టార్గెట్ కిల్లింగ్స్ కి పాల్పడినట్టు ఆరోపించడం, తద్వారా ఎన్నికల వేళ భారత్ను నియంతగా చూపించే ప్రయత్నం చేసిందన్నమాట. నిజానికి భారత్ రేంజ్ అంతర్జాతీయంగా మారుతోంది. ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో భారత్ కూడా ఉద్దేశం అన్నట్టుగా ఉండేవి పరిస్థితులు. కానీ కొన్నేళ్లలో భారత్ అంతర్జాతీయ శక్తిగా ఎదిగింది. ప్రపంచ సమస్యలపైన గొంతు వినిపిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచంపై అమెరికా, పశ్చిమ దేశాల గుత్తాధిపత్యాన్ని ప్రశ్నిస్తోంది. అందుకే భారత్ను పొగుడుతూనే అవకాశం దొరికినప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయి. ఈ విషయంలో భారత వ్యతిరేక శక్తులు ఎప్పటికీ విజయం సాధించవు. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందే భారత్. అలాంటి దేశంలో విద్వేష కుట్రలు విఫలయత్నాలే అవుతాయి. విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ఫారిన్ మీడియా తీరును ఎండగడుతూ అదే చెప్పారు. ఏది ఏమైనా ప్రపంచానికి మరోసారి మన యూనిటీ చూపించాల్సిన అవసరం కనిపిస్తోంది.